తెలంగాణలో లాస్ట్ ఇయర్ మాత్రమే దేశ నలుమూలల నుంచి 150 కేజెస్ ఆఫ్ ఆల్ప్రేజులమ్ అనే డ్రగ్ వచ్చిందని తెలిసినా ఇలా చేస్తూ మన నైట్ లైఫ్ని, మన ఫ్రీడమ్ని లాగేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? చాలా పెద్ద తప్పు కదా. ఇది ఎలా ఉందంటే, మనం ఏదైనా చెత్త పని చేసి మన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే మన అమ్మో మన నాన్నో మనల్ని మందలిస్తే మీరు నాకు నచ్చిన పని చేయనివ్వట్లేదు అని వాళ్ళ మీద చిరాకు పడ్డట్టు ఉంది. ఎంతైనా రేవంత్ రెడ్డి గారు కూడా పేరెంటే కదా. వాళ్ళ పిల్లలతో ఉన్నట్టు స్టేట్లో ఉన్న అందరి పిల్లలతో ఉండడం తప్పేనేమోలే. మొన్న ప్రణీత్ హనుమంతు విషయంలో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అరెస్ట్ చేయించారు. దానికి ముందు సుల్తానాబాద్లో ఒక చిన్న పిల్లని రేప్ చేస్తే వాళ్ళని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇలాంటి విషయాల్లో త్వరగా రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెందుకు గవర్నమెంట్, ఇంకెందుకు పోలీసులు అని మనమే అంటాం. కానీ డ్రగ్ ఫ్రీ స్టేట్ని చూడాలి అని, రేప్ లాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అని నైట్ లైఫ్ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే పోలీసులు ఫ్రెండ్లీగా లేరు అంటున్నాం. పోలీసులు ఇంకా ఎలా ఉండాలి?